హల్లెలూయా. ఈ దినం మనం ధ్యానిస్తున్న దేవుని వాక్య భాగం పెంతెకోస్తు ఆదివారపు ఆరాధనలో భాగంగా మనం ధ్యానిస్తున్న దేవుని వాక్య అంశం ఏంటంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్న మూల వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు చెప్పండి? శక్తి పొందుతారు. అనేక సందర్భాల్లో అనేక పర్యాయాల్లో ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానించి ఉంటాం. ప్రతి సందర్భంలో చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ మనం పొందితే ఏం పొందుతామండి, ఏం కలుగుతుంది, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం ఏం పొందుతామనంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే ఈ వచన ఆధారంగా శక్తి పొందుతామని చెప్తాం. ఏం పొందుతాం చెప్పండి? మీ పక్కనలతో షేకండిచ్చి చెప్పండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం పొందుతారు చెప్పండి? ఇది చాలా మూల వాక్యం. అనేక సందర్భాల్లో అనేక పర్యాయాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా లోతుగా మనం ఇందులో నుండి ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు సమృద్ధిగా దేవుడు పరిశుద్ధాత్మని మనందరి మీద కుమ్మరించినాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో పరిశుద్ధాత్మ ఎలా మన మీద కుమ్మరించబడినదంటే సమృద్ధిగా కుమ్మరించబడినదట. ఎట్లా కుమ్మరించబడ్డది చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల అగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించి. ఆయన మన మీద ఎట్లా కుమ్మరించాడు చెప్పండి? సమృద్ధిగా ఆ పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధిగా పరిశుద్ధాత్మను దేవుడు మన మీద కుమ్మరిస్తూ వస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆత్మ నింపుదల, ఆత్మశక్తి అనేది అంత సమృద్ధిగా లేని అనుభవంలో మనం చూస్తాం. హానోకు కాలంలో ఒక విధమైన అభిషేకం ఉంటుంది. నోవాహు కాలంలో, అబ్రహాము కాలంలో, దావీదు కాలంలో, రాజుల కాలంలో, ప్రవక్తల కాలంలో ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క స్టెప్లో అభిషేకం ఉండుతూ వస్తూ ఉన్నది. చీలి మండల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు, నడుము లోతు, మునిగిపోయే లోతులో దేవుని అభిషేకం ఆ పాత నిబంధన కాలములో ఉంటూ వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ తీతుకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు అభిషేకం ఎలా ఉంది, దేవుని ఆత్మ మన మీద ఎలా ఉన్నదంటే సమృద్ధిగా ఉన్నదట. ఎట్లా ఉన్నది చెప్పండి? సమృద్ధి. ఈ అపొస్తలుల కార్యాలు ఈ రోజున మనం ధ్యానిస్తున్న మూలవాక్య అంశం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు చెప్పండి? ఏ విధమైన శక్తి పొందుతారు? పరిశుద్ధాత్మ మన మీదికి రాగానే చాలామంది చప్పట్లు కొడతారు. పరిశుద్ధాత్మ మన మీదికి రాగానే చాలామంది గంతులు వేస్తారు. పరిశుద్ధాత్మ మన మీదికి రాగానే చాలామంది కింద పడిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ మన మీదికి రాగానే చాలామంది రకరకాల అద్వితీయమైన అనుభవాల్లోకి ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. అందులో ఎక్స్ట్రీమ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి పొందేది ఏంటంటే శక్తి పొందుతాడు. ఏం పొందుతాడు చెప్పండి? శక్తి పొందుతాడు. 7 రకములైన శక్తి పొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని రకములైన శక్తి పొందుతాడు చెప్పండి? 7 విధముల్లో అతడు ఆ శక్తిని పొందుతాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడనంటే పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి సమృద్ధిగా దిగుతున్నదంటే అతని మీద ఆ ఆత్మ ఒక 7 రకములైన శక్తిని ఆ వ్యక్తికి ఇస్తుంది. ఏంటిది ఆ శక్తి? ఏంటిది ఆ అనుభవం అంటే మొట్టమొదటిగా నేను మీకు చెప్తాను. మనము ధ్యానిస్తున్నాం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. మొట్టమొదటి శక్తి ఏంటిదంటే చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాగా మీరు యెరూషలేములోను యూదయ సమరయ గలిలయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు ఏమై ఉంటారని చెబుతున్నాడు చెప్పండి? సాక్ష్యమిచ్చుటకు కావాల్సిన శక్తి. ఏం శక్తి పొందుతాడు చెప్పండి? పవర్ టు విట్నెస్. ఒక హోలీ స్పిరిట్ ఒక వ్యక్తి మీదకి వస్తే
7 kinds ఆఫ్ పవర్ అతను పొందుకుంటాడు. 7 రకములైన శక్తి ఒక వ్యక్తి పొందుతాడు. అందులో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతను పొందుకునే మొట్టమొదటి శక్తి ఏంటంటే సాక్ష్యం ఇచ్చుటకు శక్తి పొందుతాడు. ఏం పొందుతాడు చెప్పండి? చెప్పాలి. ఏం పొందుతాడు చెప్పండి? సాక్ష్యం ఇచ్చుటకు శక్తి. అందుకే కదా లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచన భాగంలో కూడా మీరు చదివితే ఎంత చక్కటి మాటలు అక్కడ రాయబడతాయి. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు ఏంటి చెప్పండి? మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన మీ మీదికి పరిశుద్ధాత్మను మీ పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. లేఖన భాగంలో మనం చూస్తే ఈ సంగతులకు మీరే సాక్షులు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి ఖచ్చితంగా దిగి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ శక్తి బలంగా సమృద్ధిగా ఒక వ్యక్తి మీద కుమ్మరించబడ్డప్పుడు ఎలాంటి శక్తి అతనికి కలిగింది? ఏ విధమైన శక్తితో అతడు నింపబడతాడంటే సాక్ష్యం ఇచ్చుటకు అతడు శక్తి పొందుతాడు. ఏం పొందుతాడు చెప్పండి? మేడగదిలో 120 మంది శిష్యులు అందరు కలిసి ఆ మేడగది అనుభవంలో ఉన్నారు. వాళ్ళు ఆ మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మ వారి మీదకి పెంతుకోస్తు దినము అంటే 50వ దినం అని అర్థం. ఆ దినమున వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ వాక్శక్తి చేత నింపబడ్డారు. అన్య భాషల్లో మాట్లాడారు, వారు ప్రవచించారు, వారు కొత్త భాషల్లో మాట్లాడారు, దేవుని కార్యాలని వారు వివరించారని వాక్యంలో రాయబడతాం. అంతేకాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు అతడి జీవితంలో పొందే కార్యాలలో గొప్ప కార్యాలు ఏంటంటే, అతడు పొందే శక్తిలో మొట్టమొదటి శక్తి ఏంటంటే అతడు సాక్ష్యం ఇచ్చే శక్తి పొందుతాడు. ఏ శక్తి పొందుతాడు చెప్పండి? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4లో వారు పరిశుద్ధాత్మను పొందారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో వారు 2వ అధ్యాయం 32వ వచనంలోకి వచ్చే కల్లా ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము ఏంటి చెప్పండి? సాక్షులం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి దిగి వస్తుందో ఆటోమేటిక్గా అతనికి తెలియకోకుండానే ఒక అద్వితీయమైన శక్తి అతను పొందుతాడు. ఏంటిది ఆ శక్తి అంటే? పవర్ టు విట్నెస్ గాడ్. దేవునికి సాక్షిగా అతడు ఉండే శక్తితో నింపబడతాడు. 2వ అధ్యాయం 32వ వచనంలో సాక్ష్యం ఇస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము ఏంటి చెప్పండి? మేము లేఖన భాగాల్లో మీరు చూడండి, ఎక్కడ చూసినా లేఖన భాగాల్లో వారు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. 4వ అధ్యాయం 33వ వచన భాగాల్లోకి వచ్చే కల్లా మీరు చదవండి. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి ఏమిచ్చిరి చెప్పండి? అంటే అపోస్తలుల కార్యములు 1:8లో చెప్పిన ఆ సాక్ష్యం యూదియ, గలిలయ, సమరయ దేశములంతటకు మీరు సాక్ష్యం ఇస్తారని చెప్పిన ఆ మాట నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మనం పొందుతున్నామంటే శక్తి పొందుతున్నామని అర్థం. ఏం శక్తి పొందుతూ ఉన్నాం? ఏ విధమైన శక్తి అది? ఏ విధమైన శక్తితో మనం నింపబెడతా ఉన్నాం? చప్పట్లు కొట్టేసేసి, గంతులేసేసేసి, ఒకవేళ ఊగిపోయే అంతవరకే కాదండి పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే నువ్వెక్కడున్నావో, ఏ స్థలములో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ సమాజంలో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో, ఎక్కడున్నావో అక్కడ నువ్వు దేవునికి సాక్షిగా మారిపోతావు. ఆమేన్. దేవుని సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. దేవుని సాక్షిగా నీ జీవితం మారిద్ది. ఓపెన్గా దేవుణ్ణి నువ్వు బహిరంగంగా ఆయనకు నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఆ పిరికితనం మనలో ఉండదు, ఆ భయం మనలో ఉండదు. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే చూడండి ఇక ఎంత వణుకో కొంతమందికి. ఎన్ని రకాల భయాలు అయిపోతారో, ఎన్ని రకాలుగా. నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు పొందిన తర్వాత, దేవుని మేలుని పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వస్తే గినక నువ్వు దేవునికి ఏమైపోతావు చెప్పండి? సాక్షిగా మారిపోతావు. దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటావు. నీవు దేవుని గురించి నువ్వు తెలియజేస్తూ ఉంటావు. దేవుని సాక్షిగా మారిపోతావు. యేసయ్య పునరుద్ధానానికి సాక్షిగా మారుతావు. యేసయ్య సిలువకు సాక్షిగా మారిపోతావు. ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా బహుబలముగా ఆయన సాక్షిగా మారుతావు. ఎట్లా సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఎట్లా ఇచ్చారట? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం
33వ వచన భాగంలో వీళ్ళంతా పిరికోలు. వీళ్ళు అప్పుడు దాకా అపోస్తులు ఎట్లా ఉన్నారండి? ఈ శిష్యులు అప్పుడు దాకా ఎట్లా ఉన్నారు చెప్పండి? యేసయ్య పట్టబడ్డాడు, గెస్తమను తోటలో పట్టబడ్డాడు. ఆయన ఉన్నారా ఆయన దగ్గర ఒకళ్ళైనా? కథ వెనకకు చూడకుండా పారిపోయినరు. ఒక్క శిష్యుడు లేడు అక్కడ. వాళ్ళంతా చెల్లా చదురైపోయినారు. ఒక్కరికొకరు ఎవరికి దొరికిన స్థలాల్లోకి వెళ్ళిపోయి వారు దాక్కున్నారు. వారు బహిరంగంగా రాలేకపోయారు, బహిరంగంగా మాట్లాడలేకపోయారు, సాక్ష్యం ఇవ్వలేకపోయారు. యేసయ్యతో పాటు ఉన్నప్పుడు మంచిగా ఉన్నారు. యేసయ్య అప్పగింపబడగానే, ఆయన చనిపోగానే వాళ్ళు లోపట దాక్కోవటం ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే మేడగది అనుభవంలోకి వారు వచ్చారు, మేడగదిలో 50వ దినమున, పెంతెకోస్తు దినమున అందరూ కలిసి ఏక మనసుతో ఏక హృదయముతో వారు ప్రార్థన చేస్తున్నారో పరిశుద్ధాత్మ వారి మీదికి ప్రచండముగా దిగి వచ్చినది. ఆమేన్. వేగంగా వారి మీదికి దిగి వచ్చినది. బలముగా వీచే గాలి వలె వాక్శక్తితో వారిని నింపింది పరిశుద్ధాత్మ. ఆ వాక్శక్తి వారు నింపబట్టమే కాదు, కానీ వారి జీవితంలో వారు ఏం పొందారంటే సాక్ష్యం ఇచ్చుటకు శక్తి పొందారు. ఏం శక్తి పొందారు చెప్పండి? వాళ్ళు సాక్ష్యం ఇచ్చుటకు. రెండవదిగా పరిశుద్ధాత్మ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం పొందే శక్తిని, రెండవ శక్తి ఏంటిది? పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వస్తే, ఈరోజు నా పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చినట్టుగా చూసాం చెప్పండి? శిష్యుల మీదకి వచ్చటం. పరిశుద్ధాత్మ శక్తి శిష్యుల మీదకి రావటం ద్వారా, శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడటం ద్వారా వాళ్ళందరూ సాక్ష్యమిచ్చుటకు కావలసిన శక్తితో నింపబడ్డారు. రెండవదిగా పరిశుద్ధాత్మ మన మీదికి వస్తే ఏం శక్తి పొందుతామంటే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం 26వ వచనాన్ని చదవండి దయచేసి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఎవరి మీద ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది చెప్పండి? మొట్టమొదటిగా శిష్యుల మీద ఉండటాన్ని మనం చూసినాం. రెండవదిగా ఎవరి మీద పరిశుద్ధాత్మ ఉండటాన్ని మనం చూస్తున్నామంటే సిమియోను. ఎవరి మీద చెప్పండి? సిమియోను అన్న మాటకు అర్థం ఏంటంటే విధేయుడు అని అర్థం, వినువాడు అని అర్థం. ఈ సిమియోనికి అతనికి పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. లేఖన భాగంలో సిమియోను మీద పరిశుద్ధాత్మ ఉండటం ద్వారా ఏం శక్తి పొందాడు ఈ సిమియోను అని అంటే, దేవుని లేఖన భాగంలో రెండవ శక్తి, దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే వారు 7 రకములైన శక్తితో నింపబడతారు. సాక్ష్యం ఇచ్చుటకు శక్తి పొందుతారు. రెండవదిగా ఏ శక్తిని పొందుతారంటే చూడడానికి శక్తిని పొందుతారు. ఏం శక్తి పొందుతారు చెప్పండి? చూసే శక్తిని పొందుతారు. ఏం చూస్తారు వాళ్ళు? దేవుని కార్యాలు చూసే శక్తిని, దేవుని దర్శనాలు చూసే శక్తిని, దేవుని ప్రత్యక్షతలు చూసే శక్తితో నింపబడతారు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సిమియోనట యేసుక్రీస్తు ప్రభు వచ్చేదాకా ఇతడు చడిపోడట. అతని గురించి చెప్పబడిన మాట ఏంటి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచన భాగంలో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఎవరి మీద ఉంది? ఆ పరిశుద్ధాత్మ అతని మీద ఉండటం ద్వారా అతనికి కలిగిన శక్తి ఏంటి తెలుసా? అతడు ప్రభువైన యేసుక్రీస్తుని చూడక మునుపు మరణము పొందాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయేదాకా ఏం పొందాడట చెప్పండి? అతడు మరణం పొందాడు. చూచుటకు కావాల్సిన శక్తి, ద పవర్ టు సీ అనే రెండవ కాలాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా ఏమో పవర్ టు విట్నెస్, రెండవదిగా పవర్ టు సీ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని చూడటానికి సిమియోనికి ఏముందండి? వయసు పెద్దగా అయిపోతోంది, చాలా వృద్ధుడు అయిపోతూ ఉన్నాడు, దేవాలయాల్లో ఉంటా ఉన్నాడు, వస్తూ పోతూ ఉన్నాడు దేవాలయాల్లో. కానీ అతని మీద ఒక ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఆ ఆత్మ అతన్ని ఏం చేసిందంటే చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో మీరు చదివితే 32వ వచనంలో చదవండి. నాదా ఇప్పుడు మాట చొప్పున
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలకు ఇశ్రాయేలు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణని నేను కనులారా చూచితిని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా చూసినాడు సుమయ అని చెప్పాలా? కన్నులారా చూసినాడు. దేని ద్వారా చూడగలిగాడు? ఏమున్నది అతనిది మీద? ఏముంటే యేసుక్రీస్తు ప్రభు దేవాలయాల్లోకి రాగానే అతన్ని ఎత్తుకొని, నాదా, ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు సిద్ధపరిచిన రక్షణని నేను కన్నులారా నేను చూడున్నానని ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే, ఏ విధంగా వచ్చింది ఆ శక్తి అంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. దేని ద్వారా చెప్పండి? పరిశుద్ధాత్మ మన మీదికి వస్తే, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడితే మనము దేవుని కార్యాలు చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని అద్భుతాలు చూస్తాం మనము, దేవుని దర్శనాలు చూస్తాం మనం, దేవుని ప్రత్యక్షతలు చూస్తాం మనం, దేవుని మహిమ చూస్తాం, దేవుని రక్షణ చూస్తాం, దేవుని గొప్ప కార్యాలు మనము ఏం చేయగలుగుతామంటే మనం చూడగలుగుతాం. మీ అందరికీ తెలిసిందే, సౌలు పౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో పట్టబడ్డ తర్వాత అననీయ దగ్గరికి తీసుకొస్తారు. అననీయ పౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనంలో అననీయ అంటూ ఉంటాడు, దేవుడు నీ దగ్గరికి పంపించాడు పౌలు, నిన్ను దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే చదవండి. అపోస్తలుల కార్యం ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు కన్నులు తెరవబడ్డాయా లేదా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు తెరవబడ్డాయి? 17వ వచన భాగంలో పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలని నన్ను పంపాడయ్యా అని అననీయ చెప్పి పౌలు కొరకు ప్రార్థిస్తుండగానే, పౌలు మీద చేతులుంచుతుండగానే అతని కళ్ళ మీదనున్న ఆ పొర రాలిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దృష్టి పొందగలిగాడు, దేవుని కార్యాలు చూడగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఇంత గొప్ప కార్యం ఉంది నా ప్రియబిడ్డలారా. పరిశుద్ధాత్మలో ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప శక్తి పరిశుద్ధాత్మలో దాగి ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే ఒక అద్వితీయమైన ఒక అనుభవంలో ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఒక శక్తితో నింపబడినట్టుగా, ఒక అద్వితీయమైన, ఒక ఉజ్జీవకరమైన, ఒక బలమైన శక్తితో నింపబడిన అనుభవంలోకి వెళ్ళిపోతూ అదే శక్తి అంతవరకే అండి పరిశుద్ధాత్మ శక్తి అన్న ధోరణిలో మనం ఉండిపోతా ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేయగలుగుతుందంటే అది సాక్ష్యం ఇవ్వటానికి శక్తిని ఇవ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుని కార్యాలు చూడడానికి శక్తిని ఇవ్వగలుగుతుంది. ఏం కార్యాలు చూడగలటానికి శక్తిని ఇస్తుంది చెప్పండి? దేవుని కార్యాలు, దేవుని దర్శనాలు చూడగలిగే శక్తి, దేవుని ప్రత్యక్షతలు చూడగలిగే శక్తి, రక్షణ చూడగలిగే శక్తి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనములో కన్నులారా నా రక్షణని ప్రజలు చూచుదురు అనే మాట అక్కడ రాయబడతా ఉంటుంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. బూదిగంత నివాసమును దేన్ని చూస్తారు చెప్పండి? మన దేవుని రక్షణ చూస్తారు. దేని ద్వారా చూస్తారు? పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుతారని వాక్యం రాయబడుతుంది చెప్పండి. మీరేం పొందుతారో చెప్పండి? మీరు శక్తి పొందుతారు అని వాక్యం రాయబడుతుంది. ఆ శక్తి 7 రకములుగా ఉంటుంది ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు. అది ఎలాంటి శక్తిగా ఉంటుందంటే సాక్ష్యం ఇచ్చుటకు కావలసిన శక్తి, దేవుని కార్యాలు చూడడానికి శక్తి. మూడోదిగా ఎలాంటి శక్తి అంటే చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. అందుకు మరియా, లూకా సువార్త 1వ అధ్యాయం 34, 35 వచనాలు. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా
ఎవరి మీదకి వస్తుందట పరిశుద్ధాత్మ? చెప్పాలా. ఎవరి మీదకి వచ్చింది? శిష్యుల మీదకి వచ్చింది. ముందుగా జాగ్రత్తగా వినాలి. ఎవరి మీదకి వచ్చింది చెప్పండి. వచ్చిందా లేదా శక్తి? మీరు చెప్పాలా. వచ్చింది. వచ్చినప్పుడు ఆ శక్తి వారిని ఎందులోకి నడిపించింది? సాక్ష్యం ఇచ్చడానికి కావాల్సిన శక్తిని. రెండోదిగా సిమియోను మీద పరిశుద్ధాత్మ శక్తి చూసినాం. మూడోదిగా ఎవరి మీద ఉంది ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి అంటే కన్య అయిన మరియ మీద. ఎవరి మీద చెప్పండి? కన్య అయిన మరియ మీద. ఈ కన్య అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతుంది. మీ అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం 20 వచనంలో మీరు చదివితే, ఆమె యోసేపును ఎరుగకు మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యి ఉండను అని లేఖన భాగాల్లో మీరు అక్కడ చదువుతారు. ఇక్కడ ఎవరి మీద మనకి శక్తి కనబడతా ఉందనంటే, ఎవరి మీద కనబడతా ఉంది మనకనంటే మరియ మీద కనబడుతుంది. ఎవరి మీద కనబడుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి వస్తే వాళ్ళు 7 రకాలుగా దేవుని శక్తితో నింపబడతారని మీకు చెప్పాను. అందులో మరియ ఏ శక్తితో నింపబడ్డదంటే దేవుని పాత్రగా వాడబడే శక్తితో నింపబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు, మరియ మీదికి వచ్చినప్పుడు ఆమె దేవుని పాత్రగా వాడబడింది. ఏం పాత్రగా వాడబడింది? ఈ లోక రక్షకుణ్ణి అందించే ఒక పాత్రగా వాడబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యని ఈ భూమి మీదకి అందించడానికి తన కన్యత్వాన్ని దేవునికి ఇచ్చి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారి లోక రక్షకుని కని ఈ లోకానికి అందించింది. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తే నువ్వు దేవుని చేతిలో పాత్రగా వాడబడగలిగే ఒక శక్తితో నింపబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పవర్ టు ఎనేబుల్. ఎన్నో పాయింట్ చెప్పండి ఇది. పవర్ టు విట్నెస్, పవర్ టు సీ. మూడోది ఏంటంటే పవర్ టు ఎనేబుల్. దేవుని చేతిలో పాత్రగా వాడబడే శక్తి. అది ఏ శక్తి చెప్పండి? అది ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ రాకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా మరియ నింపబడకపోతే దేవుని చేతిలో పాత్రగా వాడబడేదా? దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడగలిగేదా? వాడబడగలిగేది కాదు. స్త్రీల్లోనే ఆమె ఏ స్త్రీ అని పిలువబడింది చెప్పండి? ఆశీర్వదింపబడినది. నీ గర్భఫలము దీవింపబడును అని పిలువబడినది. నువ్వు యెహోవా వలన నువ్వు ఏం పొందితివి చెప్పండి? నువ్వు కృప పొందితివని పిలువబడింది స్త్రీ. దేవుని చేతిలో ఎందుకని మరియ ఒక పాత్రగా వాడబడిందంటే ఆమె మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం దిగి వచ్చింది చెప్పండి? లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 4వ వచనంలో మీరు మరియ యొక్క ప్రసవ వేదనని మీరు చూస్తారు. ఎక్కడి నుండి ప్రారంభించబడి, ఎక్కడి నుండి ప్రయాణమై, ఎక్కడి నుండి వచ్చి, ఎక్కడ స్థలము లేక ఎక్కడ యేసుక్రీస్తు ప్రభుని కంటదో మీ అందరికీ తెలిసిందే. ఆమె గర్భవతిగా మారినప్పటి కానుండి ఆమె బెత్లెహేముకి వచ్చే వరకు ఆమె ప్రయాణం చేసిన కిలోమీటర్లు ఎంత దూరం ప్రయాణం చేసిందంటే 97 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది చెప్పండి? నిండు చూలాలు నిండి గర్భిణిగా ఉన్న ఈ మరియ 97 కిలోమీటర్లు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనం, ఆయన అక్కడ జన్మించాలన్న ఆ ప్రవచనం కొరకు 97 కిలోమీటర్లు నిండు చూలాలిగా ఆమె ప్రయాణం చేసి వస్తుంది అక్కడికి. అలా వచ్చి ఎంతో ప్రసవ వేదనతో పశువుల పాకలో యేసయ్యని కని ఈ లోకానికి అందించింది, లోక రక్షకుణ్ణి అందించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైందండి? దేనివల్ల అది చేయగలిగింది చెప్పండి? దేనివల్ల అది సాధ్యమైంది చెప్పండి? దేనివలన ఆమె లోక రక్షకుని మనకి ఇవ్వగలిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ. దేని ద్వారా చెప్పండి? శక్తి వలన. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే తప్ప దేవుని పాత్రగా వాడబడగలిగే శక్తి మనం పొందలేం. దేవా, నన్ను నీ పాత్రగా వాడుకోయ్యా, నన్ను నీ సాధనంగా వాడుకోయ్యా, నీ పనిముట్టుగా వాడుకోయ్యా అని చాలామంది మనం ప్రార్థిస్తూ ఉంటాం. అందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వెంత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే అంత దేవుని పాత్రగా మారతావు. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి లేనిది దేవుని పాత్రగా ఏం చేయబడలేని చెప్పండి? మనము వాడబడలేం. దేవుడు మనల్ని వాడుకోలేడు పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే. మూడవదిగా మనం చూస్తున్నాం. 4వదిగా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందటం ద్వారా ఏ విధమైన శక్తి మనం పొందుతాం? చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనాన్ని చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును
పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నది. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. లేఖన భాగంలో మనం చదువుతున్నాం, ఎవరి మీద పరిశుద్ధాత్మ ఉన్నది చెప్పండి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మీద. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచన భాగంలో యేసయ్య పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏం చేయబడ్డాడు చెప్పండి? అభిషేకించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అవును, ఆయన ఇట్లా బాప్తిజం ఇస్తూ, ఆయన ఇట్లా యోహాను బాప్తిజం ఆయన నీళ్ళల్లో నుండి ఇట్లా లెగగానే పరిశుద్ధాత్మ శరీరాకారములో ఒక పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చినాడు. మీ అందరికీ తెలిసిందే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 21, 22 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు నీళ్ళల్లో నుండి బయటికి రాగానే, బాప్తిజం ఇట్లా పొంది బయటికి రాగానే ఒక పావురం వలె పరిశుద్ధాత్మ శరీరాకారముతో యేసయ్య మీదకి దిగిరాటాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? నింపబడ్డాడు. నింపబడ్డం ద్వారా ఏం జరిగింది? ఏం కలిగిందండి? నింపబడ్డం ద్వారా పరిశుద్ధాత్మ మనం పొందితే 7 రకములు అయిన శక్తితో అది మనల్ని నింపుతుందని అనుకున్నాం కదా. యేసయ్యని ఏ శక్తితో నింపింది అంటే ప్రయోజనం కలిగించే శక్తితో నింపింది. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం ప్రయోజనం కలిగింది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనాల్లో మీరు చదివితే అక్కడ ఏం ప్రయోజనం కలిగిందండి? యేసయ్య ఆత్మ చేత నింపబట్టడం ద్వారా, పరిశుద్ధాత్మ చేత నింపబట్టడం ద్వారా ఏం జరిగిందనంటే, చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పవర్ టు బెనిఫిట్. 4వదిగా ఏంటంటే ప్రయోజనం పొందే శక్తి. ఆయన ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడున్న దురాత్మలన్నీ వెళ్ళగొట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలు ప్రయోజనం పొందారా పొందలేదా చెప్పాలా? మేలు చేస్తూ ఉన్నాడు. అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచినాడు, దయ్యాలని వెళ్ళగొట్టినాడు. సంచరిస్తూ ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వారికి విడుదల, అక్కడ వారికి స్వస్థత, అక్కడ వారికి మేలు, అక్కడ వారికి కార్యాలు జరగటం. యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో ప్రజలు అంత ప్రయోజనం పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం మీకు దగ్గరగా ఉందంటాడు. చదవండి. దేవుని ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ ఎదుగు. చెప్పండి, దేని వలన వెళ్ళగొడతా ఉన్నాడు దయ్యాలను? చెప్పాలా? చెప్పండి. దేని వల్ల వెళ్ళగొడతాను చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందటం ద్వారా అతని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఉంటాం, పరిశుద్ధాత్మ శక్తి పొందుతాం మందిరాలకు వచ్చి. ఎవరైనా టప్పుమని ఒక దయ్యం ప్రార్థన చేసినాడు, ఒకడు బడగాయ చాలు ఉరుకుడే ఇక వెనకాల. ఇక మొన్న ఒక దగ్గర సుగునొక్కలు ఇట్లా ప్రార్థన జరుగుతారు. కథ ఒక ఆయనకి ప్రార్థన చేయగాడు, డామ్మని పడ్డాడు. ఆయన వెనక కూర్చున్న వాళ్ళు అందరు లేచి ఉరుకుతా అన్నా. నువ్వు పొందుకున్నది పరిశుద్ధాత్మ, నువ్వు దయ్యాలకే నువ్వు ఉరుకుతా ఉన్నావు. దయ్యాలు పారిపోవాల్సింది పోయి విశ్వాసులు పారిపోతా ఉన్నాయి. నీ ద్వారా పరిశుద్ధాత్మ నువ్వు నింపబడ్డావంటే, పరిశుద్ధాత్మ నువ్వు పొందావంటే నీ ద్వారా ప్రయోజనం కలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దురాత్మలు పారదోలబడాలా, రోగులు బాగు కావాలా, ప్రజలు మేలు పొందాలా, ప్రజలు దీవించబడాలా, ప్రజల జీవితాలు కట్టబడాలా, ప్రజల జీవితాలు బాగు చేయబడాలా. అట్లాంటి ప్రయోజనకరమైన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి పొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతవరకు నువ్వు ఒక దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేదు అనుకో. 90లో రక్షింపబడ్డానండి, నేను 95లో రక్షింపబడ్డానండి. ఎంతవరకు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేదంటే ప్రయోజనం పొందే శక్తికి ఇంకా నువ్వేం చెప్పండి, నువ్వు ఇంకా రాలేదని అర్థం. కొంతమంది బైబిల్ తీసి కొట్టి ఒక పాస్టర్ గారు, నేను పోయే కల్లా దురాత్మని ఎలా కొడతా ఉన్నాడు ఆయన. నేను వచ్చేలేపట కొడితే ఆ బైబిల్ కవర్ అంతా చిరిగిపోయింది. ఇక బైబిల్ తీసి ఒక గుద్దుతా అన్నాడు ఇక బైబిల్తో. నువ్వు దైవజనుడై ఉన్నావు, నువ్వు దురాత్మలను వెళ్ళగొట్టే పద్ధతిలో
బైబిల్ కవర్ అంతా చినిగిపోయింది, చెయ్యి కూడా పెట్టలేకపోతా ఉన్నావు, బైబిల్తోనే నడతా ఉన్నావు, బైబిల్తోనే పో 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 అంటా ఉన్నావు, అది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తా ఉంది. ఎక్కడ పొందినావు నువ్వు పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ మనం పొందినామంటే మన ద్వారా ప్రయోజనం కలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది శక్తి ద్వారానే కలిగిద్ది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే కలిగిద్ది. నువ్వు సాక్ష్యం ఇచ్చే శక్తి పొందుతున్నావా? రెండవదిగా దేవుని కార్యాలు చూడగలిగే శక్తితో పొందుతున్నావా? మూడవదిగా ఏం శక్తి పొందుతాం చెప్పండి? దేవుని పాత్రగా వాడబడగలిగే శక్తితో నింపబడుతున్నావా? నాలుగవదిగా లేఖన భాగాలు చూస్తున్నాం కదా, ప్రయోజనము పొందే శక్తి. ఏ శక్తి చెప్పండి? ఇది పొందితే ఇవన్నీ మీలో జరుగుతున్నాయనంటే మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందినట్టు అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేకపోతే బూడిదలో పన్నీరు పోసినట్టు అర్థం. ఇక లేకపోతే వచ్చినప్పుడల్లా నింపబట్టం, ఏదో ఒక ప్లేట్లో మనం ఎంత పోస్తా ఉన్నా, ఒక చెంబులో పోస్తా ఉంటే రంధ్రాల్లో ఉన్నప్పుడు నింపబడ్డదంతా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అట్లా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏమో, ఒకవేళ బలహీనతలు ఉంటే. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఖచ్చితంగా పొందాడంటే అతడు సాక్ష్యం ఇచ్చే శక్తితో నింపబడాలా. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఖచ్చితంగా పొందాడంటే రెండవదిగా దేవుని కార్యాలు చూడగలిగే శక్తితో అతడు పొందాలా. భౌతిక నేత్రాలు ముయ్యబడాలా, అతని మనోనేత్రాలు తెరవబడాలా. మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక వ్యక్తి పొందాడంటే అతడు దేవుని పాత్రగా వాడబడాలి. ఏమవుతాడు చెప్పండి? దేవుని పాత్రగా. చిన్న పనిముట్టైనా, చిన్న సాధనమైన నువ్వు దేవుని చేతిలో మారాలా. నాలుగవదిగా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందితే ఏం శక్తి పొందుతామంటే ప్రయోజనం పొందే శక్తి. ఏం శక్తి చెప్పండి? ప్రయోజనం పొందే శక్తి. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందితే ఏం శక్తి మనం పొందుతామంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మశక్తి వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది. పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనం పొందే ఎన్నో శక్తి అమ్మాయి చెప్పండి? 5వ శక్తి ఏంటంటే వాక్శక్తి. ఏం శక్తి చెప్పండి? ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రకటించుటకు శక్తి. ప్రకటించుటకు కావాల్సిన శక్తి, ఏ పవర్ టు ప్రొక్లెయిమ్. దేవుని మాటలని, దేవుని వాక్కుని, దేవుని సత్యాలని, దేవుని విషయాలని బోధించే శక్తి చేత నువ్వు నింపబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రకటించే శక్తి చేత నువ్వు నింపబడతావు. నువ్వు పరిశుద్ధాత్మ 90లో పొంది ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నువ్వు వాక్యం చెప్పట్లేదంటే నువ్వు పరిశుద్ధాత్మ ఏం పొందలేదు చెప్పండి? నువ్వు శక్తి పొందలేదని అర్థం. నువ్వు వాక్యాన్ని ఇంతవరకు నువ్వు బోధించలేకపోతా ఉన్నావు, నువ్వు వాక్యాన్ని ఇంతవరకు నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. నువ్వు నిలబడి దేవుని వాక్యాన్ని నువ్వు బోధించట్లేదంటే పరిశుద్ధాత్మ వాక్శక్తి నువ్వు పొందలేదని అర్థం. కానీ నువ్వు నిలబడినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నావంటే పరిశుద్ధాత్మ వాక్శక్తి నీకేమొస్తుంది చెప్పండి? నీ మీదకి వచ్చినట్టే. పరిశుద్ధాత్మ వస్తే ఆటోమేటిక్గా అదే వాక్శక్తిని ఇస్తుంది. నువ్వేం తడబడక్కర్లే, నువ్వేం ఇక గంటల తరబడి ప్రిపరేషన్ చేసి ఇట్ట చేసి చేయాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను నింపుతున్న కొలది, ఆ వాక్శక్తి నీ మీదకి వస్తున్న కొలది నువ్వేం బోధించాలో ఆయన నీకు బోధిస్తాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో నువ్వు నిలబడితే చాలు, నీ నోటికి తోడై ఉంటాడు ఆయన, నీ పెదాలను కాలుస్తాడు ఆయన. నువ్వేం బోధించాలో, నువ్వేం తెలియజేయాలో ఆయన ఆ సమయానికి ఆ స్థలానికి ఆయన తెలియజేస్తాడు. చదవండి త్వరగా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యండి, నువ్వేం పలకవలసినదో నీకేం చేస్తాను చెప్పండి, నేను నీకు బోధిస్తాను. బోధించాడు ఆయన, ఆయనే బోధిస్తాడు నీకు. నువ్వేం ప్రకటించాలో, నువ్వేం తెలియజేయాలో, ఆ తెలియజేసే శక్తి, ఆ ప్రకటించే శక్తి, ఆ బోధించే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. ఎలా ప్రకటిస్తావు, ఎలా బోధించాలో ఆయనే బోధిస్తూ ఉంటాడు. వాళ్ళేమన్నా పెద్ద పండితులు అండి, వాళ్ళేమన్నా శిష్యులు పామరులు, వాళ్ళు చేపలు పెట్టుకునేటోళ్ళు, బెస్త వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు, చదువు ఏం లేదు వాళ్ళకి. చదవండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం చదవండి, 31వ వచనాన్ని చదవండి. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు,
ఏమొచ్చింది వాళ్ళకి? చదవండి. వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి? బోధించిరి. పరిశుద్ధాత్మతో నింపబడతా అన్నారే కానీ వాక్యం బోధించింది లేదు ఒక్క లీడ. వాళ్ళేమో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి, లేఖన భాగంలో ఎంత చక్కగా చూడండి, వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై దేవుని వాక్యాన్ని ఎట్లా బోధిస్తున్నారు చెప్పండి? ధైర్యంగా. 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 1000 మంది ఉందన్నా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు బోధించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 15వ వచనం. నేను మాటలాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి కూడా దిగినది. నేను ఇక్కడ వాక్య భాగాల్లో చూస్తే నేను మాటలాడనారంభించినప్పుడు అని అంటున్నాడు చూడండి. మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దిగిరాటాన్ని అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపితే ఖచ్చితంగా నీలో జరిగే కార్యాలలో గొప్ప కార్యం ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మో నాకేం రాదండి, నేనేం చెప్పలేనండి, నాకు భయం అండి, అమ్మో అంతమంది ముందు నిలబడి నేను వాక్యాన్ని చెప్పటం అంటే నాకు వణుకు వస్తుందండి, షేక్ వస్తుందండి అంటూ ఉంటారు. ఈ షేకులు గీకులు అన్నీ పోవాలి. ఇక పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని చెప్పాలంతే. నువ్వు చెప్పట్లేదంటే నీకేదో మొత్తానికి నువ్వు పొందింది పరిశుద్ధాత్మ సరిగ్గా ఏంటి చెప్పండి? సరిగ్గా కాదని అర్థం. సరిగ్గా ఇంకా పూర్తిగా పొందలేదని అర్థం. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నింపబడితే వీళ్ళంతా మీరు చదవండి, వాళ్ళు ధైర్యంగా బోధిస్తా ఉన్నారు. ఎట్లా బోధిస్తా ఉన్నారు చెప్పండి? ఏముంది? చదువు ఉందా వాళ్ళకి? ఏముందండి? బెస్త వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు. వాళ్ళు ఎట్లా బోధిస్తా ఉన్నారు? ధైర్యం ఎట్లా వచ్చింది? ఒక్క వాక్యానికి 3000 మంది పట్టబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక వాక్యానికి ఎన్ని వేల మంది పట్టబడ్డారు చెప్పండి? 5000 మంది పట్టబడ్డారు. ఒక్క మెసేజ్కి 2000 మంది, 3000 మంది, 5000 మంది పట్టబడ్డారు. ఎట్ట పట్టబడతా ఉన్నారు వీళ్ళు? ఎలా పట్టబడ్డారు? మనుషుల హృదయాలు ఎట్ట తెరవబడ్డాయి? పరిశుద్ధాత్మ శక్తి. దేని ద్వారా చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి వస్తే నువ్వు ప్రకటించే శక్తితో నింపబడతావు, వాక్ శక్తితో నువ్వు నింపబడతావు. 6వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం పొందుతాం? ఏ శక్తి పొందుతాం? 6వదిగా అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చదవండి. ఇక్కడ ఎవరి మీదకి దిగి వస్తా ఉంది? 6వదిగా అంటే అన్నిల మీదకి దిగి వస్తాను. ఎవరి మీదకి దిగి వస్తాను చెప్పండి? శిష్యుల మీదకి దిగి వచ్చింది మనం చూసాం. ఇప్పుడు ఎవరి మీదకి దిగి వస్తుంది అంటే అన్నిల మీదకి. ఎవరి మీదకి చెప్పండి? అన్నిల మీదకి. పేతురు ఇట్లా వాక్యం చెబుతూనే ఉన్నాడో లేదో, ఆయన వాక్యం విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందట. వాక్యం విన్న వారంతా పరిశుద్ధాత్మ చేత నింపబడగానే అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే అదే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 46వ వచన భాగములో ఏలయనగా వారు భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరచుచుండగా నేను వింటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనం పొందినప్పుడు మనం పొందే 6వ శక్తి ఏంటంటే ఘనపరిచే శక్తితో నింపబడగలుగుతాం. ఏ శక్తి చెప్పండి? పవర్ టు మ్యాగ్నిఫై గాడ్. దేవుణ్ణి ఘనపరిచే శక్తి అది. దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఘనపరుస్తాం. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన జీవితాల మీదకి దిగి వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మపూర్ణుడు ఎప్పుడు సొంత డబ్బా కొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన్ను తాను ఎప్పుడు కనపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవుని పని కూడా అదే. ఎప్పుడు యేసయ్యని కనపరిచినాడే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు యేసయ్యకి మించిపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి ఎక్కడైనా. ఎప్పుడైనా యేసయ్యనే కనపరుస్తాడు. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కూడా అతడు ఏం చేస్తాడు చెప్పండి? యేసయ్యని కనపరిచే శక్తితో నింపుతాడు.
చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత వాళ్ళందరూ నింపబడ్డప్పుడు వారు దేవుణ్ణి గణపరుస్తూ వారు గొప్ప కార్యాలని వివరించారట. చదవండి, ఏం చేశారు చదవండి వాళ్ళు అక్కడ. దేవుని కార్యాలను ఏం చేశారు చెప్పండి, వాళ్ళు వివరిస్తూ ఉన్నారు, భాషలలో వివరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు బలంగా మన మీదకి దిగి వచ్చినా గుర్తుపెట్టుకోండి, మనం దేవుని గణపరచగలిగే శక్తితో మనం నింపబడతా ఉంటాం. నేనెంత మాత్రం గానయ్యా, నీవే గొప్పవాడవయ్యా, దేవుని మహిమపరుస్తూ ఉంటాం, దేవుని గణపరుస్తూ ఉంటాం. సొంత ఘనత, సొంత ఖ్యాతి ఎన్నడూ ఒక వ్యక్తి కోరుకోడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వస్తే అతడు గణపరిచే శక్తితో నింపబడతాడు. ఏ శక్తితో నింపబడతాడో చెప్పండి, గణపరిచే శక్తితో. లేఖన భాగాల్లో ఇంకొక మాట కూడా మీరు చదవండి, అపొస్తలుల కార్యాలు మీరు చదవండి, 8వ అధ్యాయాన్ని మీరు తీయండి, 15వ వచనం 16వ వచనాన్ని మీరు తీయండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండి. ఈ అన్యులను గురించి వాక్యం రాయబడుతోంది ఇక్కడ. అప్పటిదాకా పరిశుద్ధాత్మ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అంతవరకు పరిశుద్ధాత్మ నింపుదలంటే ఏంటిది వీళ్ళకి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపిన తర్వాత, వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వారు భాషలు మాట్లాడుతూ దేవుని గణపరిచారట. ఏం మాట్లాడుతూ గణపరిచారు చదవండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 46వ వచన భాగాల్లో మీరు చదువుతారు కదా. వారు భాషలు మాట్లాడుతూ ఏం గణపరిచారు చెప్పండి, దేవుని గణపరచుచుండగా మేము వినిది. దేవుని గణపరచగలిగే శక్తి, దేవుని మహిమపరచగలిగే శక్తి మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమపరచగలుగుతా ఉన్నామా, దేవుని గణపరచగలుగుతా ఉన్నామా? ప్రతి కార్యం విషయంలో, ప్రతి మేలు విషయంలో, ప్రతి సహాయం విషయంలో దేవుని గణపరచగలిగితే మన పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడ్డట్టు అర్థం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడితే మనం పొందే 7వ శక్తి, 1 పేతురు రాసిన పత్రిక. సమయం అయిపోతుంది కాబట్టి చదువుతాం. 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఎవరి మీద పరిశుద్ధాత్మ ఇక్కడ దిగి వస్తా ఉందంటే నిందల పాలైన పరిశుద్ధుల మీదకి. ఎవరి మీదకి చెప్పండి, చెప్పండి, ఎవరి మీదకి చెప్పండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడట. ఎవరి మీద నిలుచుచున్నాడు చెప్పండి, అన్యుల మీద నిలిచినాడు. ఇక్కడ నిందల పాలైన పరిశుద్ధుల మీద కూడా నిలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి మీద నిలుస్తున్నప్పుడు, సిమియోను మీద నిలిచినప్పుడు, మరియ మీద నిలిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మీద నిలిచినప్పుడు, శిష్యుల మీద నిలిచినప్పుడు, అన్యుల మీద నిలిచినప్పుడు ఏ శక్తి పొందారో మనం చూస్తున్నాం. 7వదిగా నిందల పాలైన పరిశుద్ధుల మీద నిలిచాడట. ఎవరి మీద నిలిచాడు చెప్పండి. అంటే ఏమైందండి, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం శక్తి పొందుతామంటే భరించే శక్తి పొందుతాం. ఏం శక్తి పొందుతాం చెప్పండి, పవర్ టు సస్టైన్, భరించే శక్తి. నిందలైన, అవమానాలైన, ఏవైనా కానీ, అపనిందలైన, క్రీస్తు నామం నిమిత్తం వచ్చిన హింస అయినా, బాధ అయినా, కష్టమైన, వేదనైన, ఏదైనా కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందినప్పుడు అతడు దాన్ని భరిస్తాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయగలుగుతాడు చెప్పండి అతడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధమాడు చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా మీరు ధన్యులు. ఎట్లా వస్తా ఉంది నిందలు వస్తాయి మనకి. లోకల్లో అవమానాలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, చులకన మాటలు మాట్లాడతారు, దూషిస్తారు, హింసిస్తారు, భయంకరమైన నిందలు, భయంకరమైన అవమానాలు వస్తాయి మన మీద. వాటన్నిటినీ ఒక వ్యక్తి ఎలా ఈ లోకంలో తట్టుకోగలిగేది, దేని ద్వారా వాటన్నిటిని భరిస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా చెప్పండి, పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడితే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా
వాటన్నిటినీ ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడు చెప్పండి? భరించగలుగుతాడు. అమ్మ నా వల్ల కాదయ్యా అని అన్నాడు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి. నేను తట్టుకోలేకపోతా ఉన్నా, నేను భరించలేకపోతున్నానని ఆత్మచేత నింపబడ్డవాడు చెప్పలేడు. ఆత్మచేత మనం నింపబడకపోతేనే కొన్నిసార్లు మనం అలా అంటాం, అమ్మో నా వల్ల కావట్లేదు సమస్యలు, నా వల్ల కావట్లేదు నిందలు, నా వల్ల కావట్లేదండి అవమానాలు, ఇంతవరకు తట్టుకోగలిగాను కానీ ఇక వీటిని మాత్రం నేను తట్టుకోలేనని అంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ఎంత ఘోరమైన నిందలైనా, అవి మనం భరించలేనివైనా, ఎంత హింస అయినా కానీ ఖచ్చితంగా మనం వాటిని భరించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలముగా, యేసుక్రీస్తు బిడ్డలముగా, క్రీస్తేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాడు ఈ లోకంలో ఏం పొందుతాడో చదవండి, హింస పొందుతాడు. 2 పేతురు రాసిన పత్రిక 3:12 ఇదే మాట రాయబడతారు. ఖచ్చితంగా హింస ఉంటుంది. మనకి ఏముంటది చెప్పండి? మనకి క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాడు హింస పొందుదురు. ఏం పొందుతాం చెప్పండి? మనం సద్భక్తితో బ్రతుకుతున్నప్పుడు హింస వస్తుంది, అవమానం వస్తుంది, వేదన వస్తుంది, నింద వస్తుంది. ఖచ్చితంగా మనల్ని మనం సెంటర్ అయిపోతాం. మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేసి మనల్ని దూషిస్తారు, హేళన చేస్తారు మనల్ని. అయినా కానీ వాటన్నిటిని భరించగలిగే శక్తి, వాటన్నిటిని తాళగలిగే శక్తి ఎందులో ఉంది తెలుసా? పరిశుద్ధాత్మలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఎంత పొందితే, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని వేదనలైనా, ఎన్ని బాధలైనా నువ్వు ఏం చేయగలుగుతావంటే నువ్వు భరించగలుగుతావు. అదే 1 పేతురు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయం ఈ 14 వచనంలో ఉన్న మాటలు, అదే మాటలు చదవండి. 1 పేతురు రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయాన్ని తీయండి, 14 వచనం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, క్రీస్తు నామము నిమిత్తం కొనుకోసారి మనం ఏమవుతాం చెప్పండి? కావాలనే మనల్ని నిందలేస్తాడు. ఖచ్చితంగా ఆయన నామం నిమిత్తం మంచి భక్తి చేస్తున్నప్పుడు, ఓ భక్తి పర్రాలు బయలుదేరిందంటాడు. ఓ ఇక నువ్వు ప్రార్థన చేసుకొని మందిరానికి వస్తా అంటే, ఓ భక్తుడు బయలుదేరాడండి అంటారు. ఎన్నో నిందలేస్తారు, ఎన్నో అవమానాలు వేస్తారు. ఎందుకు నిమిత్తం తెలుసా? క్రీస్తు నామము నిమిత్తం. అప్పుడు వాక్యం చెబుతోంది కదా, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎందుకు మీరు ధన్యులు? ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీద నిలుస్తున్నాడు కాబట్టి. ఆమేన్. ఎన్ని నిందలు వస్తా ఉన్నా, ఎన్ని అవమానాలు వస్తా ఉన్నా కూడా అది భరించే శక్తి పరిశుద్ధాత్ముడు ప్రతి సందర్భంలో మీకు ఇస్తానే ఉన్నాడు. కుటుంబ సభ్యుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సమాజం ద్వారా, కట్టుకున్న రక్త సంబంధికుల ద్వారా ప్రతి సమయంలో ఖచ్చితంగా మనం నింద వస్తుంది, ఖచ్చితంగా అవమాన పాలవుతాం మనం. ఇక అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, నేను భరించలేను, నా వల్ల కాదనద్దు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి వాటిని భరించే శక్తితో కూడా నింపబడతాడు. ఆమేన్. వాటిని తట్టుకోగలిగే శక్తి, వాటిని తాళగలిగే శక్తితో కూడా నింపబడతాడు. అందుకే అంటాడు పేతురు, రోమీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు 8వ అధ్యాయం 18వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకుంటున్నాడట. ఎంత అయ్యా ఈ శ్రమలు? ఇప్పటి కాలపు శ్రమలు ఇవి ఎంతవరకు మాకు లేవు, ఇవి ఎన్నదగినవి కావని ఎంచుకుంటున్నాడట. రాబో మహిమ ముందు ఈ కాలపు శ్రమలు ఎంతయ్యా ఇవి అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఆ శ్రమలలో కూడా పౌలు భక్తుడు వాటిని భరిస్తా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? శ్రమలలో కూడా వాటిని భరిస్తా ఉన్నాడు కాబట్టి. అంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మన మీదికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 7 విషయాలు మనలో ఉంటాయి. 7 రకములైన శక్తి ఈ పెంతెకోస్తు ఆదివారపు ఆరాధనలో భాగంగా ఈరోజు దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుతారు చెప్పండి? ఏం శక్తి పొందుతావు? వచ్చి చప్పట్లు కొట్టేసేసి ఊగి వెళ్ళిపోవటమేనా? ఓ శివబాబా, రిఖబాబా, శివబాబా, ఇదేనా? ఇవి కూడా ఉన్నాయి, భాషలు ఉన్నాయి, చప్పట్లు కొట్టడం ఉన్నది, గంతులేయటం ఉన్నది, కింద పడిపోవటం ఉన్నది, అన్ని అనుభవాలు ఉన్నాయి పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మ అంటే ఇక ఇక్కడ వరకే, ఈ ఎక్స్ట్రీమ్ వరకే వచ్చి ఆగిపోవటం కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే ఏంటి తెలుసా? సాక్ష్యం ఇచ్చే శక్తితో నింపబడాలా. నువ్వు ఒకటే మందిరంలోకి వచ్చి నువ్వు ఎంత ఊగిపోయి ఎన్ని చేసినా నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు పరిశుద్ధాత్మ పొందాలని అర్థం.
నువ్వు పరిశుద్ధాత్మను పొందితే దేవుని కార్యాలు చూడగలిగే శక్తితో నింపబడాలి. దేవుని కార్యాలు చూడాలా, నువ్వు దేవుని దర్శనాలు చూడాలా, నీ మనోనేత్రాలు వెలుపుకి ఇవ్వబడాలా, లోతైన విషయాలు చూడాలా, ఆధ్యాత్మికమైన విషయాలు చూడాలా, దేవుని విషయాలు చూడాలా, దేవుని సంగతులు లోతుగా చూడాలా. అవన్నీ చూడగలుగుతుంటే పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నదని అర్థం అక్కడ. మూడోదిగా పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నదంటే నువ్వు దేవుని చేతిలో ఏమవుతావో చెప్పండి, ఒక పాత్రగా వాడబడతావు. ఇంకా పాత్రగా వాడబడలే, ఇంకొక గిన్నెగా, ఇంకొక పనిముట్టుగా నువ్వు ఇంకా చేపడలేదనంటే పరిశుద్ధాత్మ శక్తి నీ కొరకు వృధా అయిపోతా ఉన్నది. నువ్వు పొందుకున్నంత వృధా అయిపోతా ఉన్నది. నీ కుటుంబంలో ఒక పాత్రగా లేవా, నీ సంఘంలో ఒక పాత్రగా లేవా, నీవున్న సమాజాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ఒక పాత్రగా, ఏదో ఒక పాత్రగా నువ్వు వాడబడట్లేదంటే పరిశుద్ధాత్మ శక్తి నువ్వు నీ ఎడల వ్యర్థమైపోతావు అన్నది. అది వృధా చేయబడుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది భక్తిలోకి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది రక్షణలోకి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసయ్యను అంగీకరించి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది పరిశుద్ధాత్మ అభిషేకంకి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని పనిముట్టుగా, దేవుని ఆత్మచేత నింపబడి, ఇంకా ఒక పనిముట్టుగా, ఇంకా ఒక పాత్రగా మనం వాడబడట్లే. ఒక సాధారణమైన విశ్వాసినండి, అట్లా వచ్చి అట్లా కూర్చొని అట్లా వెళ్ళిపోతానండి అని అంటే నువ్వు దేవుని పాత్రగా నువ్వు ఇంకా చేయబడలేదని అర్థం. అదే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే నాలుగవదిగా ఏం శక్తి పొందుతాం చదవండి. ఏం శక్తి చెప్పండి? ప్రయోజనకరమైన శక్తి. ఏదైనా బెనిఫిట్ ఉండాలా, నీ ప్రార్థన ద్వారా కార్యాలు జరగాల, నీవు ఉన్నావంటే దురాత్మలు పారదోలబడాలా. కనీసం నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు కనీసం ఒకరి మీద చేతులుంచి ప్రార్థన చేయకపోయినా, దురాత్మలు వచ్చిన వారు ఒకవేళ నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటా అంటే నువ్వు కనీసం వాళ్ళకి ప్రార్థన చేయగలిగే శక్తితో అయినా నువ్వు ఉండాలి. వాళ్ళని చూసి నువ్వే ముందు పారిపోతావు. ఇంకెక్కడ ప్రయోజనకరమైన శక్తి వస్తాను? మనం నిలబడాలా, మనం వారి కొరకు, వారి ప్రార్థన చేయగలిగే శక్తి రావాలా మనకి. యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ వలన ఆయన ఏం చేశాడు చెప్పండి? వెళ్ళిన ప్రాంతానికల్లా వెళ్ళగొట్టినాడు, వెళ్ళిన ప్రతి స్థలంలో వెళ్ళగొడుతూనే ఉన్నాడు. మనం ఇంకా ఒక పాత్రగా ఒక ప్రయోజనం మన ద్వారా పొందట్లేదంటే, ఒకరు విడిపింపబడట్లేదు, ఒకరు స్వస్థత పొందట్లేదు, ఒకరు నీ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి నీవే పొందుకుంటున్నావు, నీ ద్వారా ఏం మేలు జరగట్లేదంటే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుతున్నావు, దాని ద్వారా ఏం ప్రయోజనం లేదన్నట్టు అర్థం. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఆదివారం పొందుతున్నాం, ఏం ప్రయోజనం? ఒక దురాత్మ పోతోందా? మేలు కలుగుతోందా? ప్రజలకి విడిపింపబడుతున్నారా ప్రజలు? స్వస్థత కలుగుతుందా నీ ద్వారా? ఒక పాత్ర, ఒక ప్రయోజనం నీ ద్వారా రావాలి. అందుకని పవర్ టు బెనిఫిట్ అనే మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో యేసయ్య అభిషేకించబడ్డప్పుడు ఆయన మేలు చేయిస్తా ఉన్నాడట. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మేలు చేయించు, దురాత్మలని వెళ్ళగొడుతూ, రోగులని బాగు చేస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ప్రయోజనం కావాలా పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పుడు? నీ ఇంటికైనా, నీ తోటి వారికైనా, కనీసం ఇరుగు పొరుగు వారికైనా నీలో ఉన్న ఆత్మ ద్వారా ఏం కావాలో చెప్పండి? ఒక ప్రయోజనం కావాలా. అది ప్రయోజనం పొందే శక్తి. ఐదవదిగా మనం చూస్తే ఏం శక్తి చెప్పండి? అది ఏం శక్తి చెప్పండి? వాక్శక్తి. బాధకరమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత వారి జీవిత కాలం అంతట్లో 70 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు రక్షింపబడిన దాని నుండి మొదలుకొని చనిపోయేదాకా ఒక్క మెసేజ్ కూడా చెప్పుకోకుండా చనిపోతున్న వారు 100కి 60% క్రైస్తవులట. ఎంత శాతం క్రైస్తవులు చెప్పండి? 100కి ఎంత శాతం క్రైస్తవులు చెప్పండి? 60% క్రైస్తవులు రక్షింపబడ్డ కానుండి బైబిల్ని పట్టుకొని ఆదివారాలు వచ్చి రాసుకొని చదువుకొని వాక్యాన్ని ఒక్క సర్మన్, ఒక్క సందేశం కూడా చెప్పుకోకుండా, ఒక విశ్వాసిగానే అట్లాగే ప్రకటించుకోకుండా, బోధించుకోకుండా, ఒక మెసేజ్ చెప్పుకోకుండా కళ్ళు మూస్తున్న క్రైస్తవులు 60% ఉన్నారట. ఎంత బాధాకరమైన విషయం! పరిశుద్ధాత్మ నీకు, అందుకైనా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతున్నప్పుడు వాక్శక్తి వస్తా ఉన్నది. బోధించే శక్తితో నువ్వు నింపబడుతున్నావు. ఎక్కడుంటావో, ఏ స్థలములో ఉంటావో, ఏ ప్రాంతాల్లో ఉంటావో బోధించాలా, నీవు ప్రకటించాలా, ధైర్యంగా బోధించాలా, ధైర్యంగా మాట్లాడాలా. ధైర్యం వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే. ధైర్యంగా ఒక వ్యక్తి బోధించగలుగుతాడు. అదే చూస్తే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే
ఎలాంటి శక్తి చేత మనం నింపబడతామంటే ఘనపరిచే శక్తి. ఏ శక్తి చెప్పండి? దేవుని ఘనపరుస్తూ ఉంటాం, భాషలలో మాట్లాడుతూ ఉంటే దేవుని కార్యాలు వివరిస్తూ, దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ, భాషలలో మాట్లాడుతూ మనం దేవుని ఘనపరుస్తూ ఉంటాం. 7వదిగా చూస్తే ప్రతి శ్రమని, ప్రతి వేదనని, ప్రతి నిందను ఏం చేసే శక్తి చెప్పండి? భరించే శక్తి, తట్టుకోగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తా ఉన్నాడు. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించగలిగేవారు మోకరిద్దాం.